హలో. హలో అండి, గుడ్ చెప్పండి. ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సో నిన్న మనం ఏడబ్ల్యూఎస్ గురించి మాట్లాడుకున్నాం కదా, అదంతా క్లియరే కదండి, ఐడియా ఉంది కదా మొత్తం. అంటే నేను ఒక్కసారి చూసుకోవాలి. అంటే ఓకే. కొన్ని బ్యాంక్ పనులు ఉన్నాయన్నమాట. ఈరోజు ఏం చూడలేదు. ఓకే, ఫైన్. సెకండ్ టైం చూడాలి. ఏం చూడలేదు ఇంకా. ఓకే. రేపు ఈ రోజుది రేపు రేపుంది, ఈవినింగ్ రేపు చూడాలి. చేసేయండి. యా మీకు సాటర్డే టాస్క్ ఏంటంటే, ఒక లైనక్స్ టాస్క్ ఒకటి ఉంది, మీకు అది షేర్ చేస్తాను. ఓకే. ఓకే. మన యూజర్స్ క్రియేట్ చేసాం కదా. యూజర్స్ క్రియేట్. యా ఒకసారి నాకు యూజర్స్ చూపియండి. యూజర్ యూజర్ యాడ్ యూజర్ యాడ్ తోటి మనం యూజర్స్ క్రియేట్ చేసాం. యూజర్ యాడ్, యూజర్ నేమ్ వెంకట్ ఆర్ సమ్. అవునవును. అవును. సో ఆ యూజర్ క్రియేట్ చేసిన తర్వాత టూ సపోజ్ నేను యూజర్స్ క్రియేట్ చేశానండి. మ్మ్. నేను చెప్తానండి, ఒక్క నిమిషం. డాక్యుమెంట్ ఎక్కడ ఉంటుంది మనది. నెక్స్ట్ రేపు మీకు ఆఫీస్ ఉందని చెప్పారు కదా. రేపు ఉందండి ఆఫీస్ నాకు. ఆ, యూ కెన్ కమ్ సండే. మీకు వీలైతే సండే రావడానికి ట్రై చేయండి. యా, ఈ సండే కుదరదు. నెక్స్ట్ సండే పక్కా వస్తాను. ఓకే, ఫైన్. నెక్స్ట్ మీకు సాటర్డే కూడా హాలిడే నెక్స్ట్ ఉంటుందేమో కదా. సాటర్డే హాలిడే ఉంటుందండి. దెన్ సాటర్డే వెల్కమ్. ఆ రోజే మీ ముందు చేసినా కూడా ఇట్ విల్ బి ఫైన్ కదా. ఓకే. ఏం చేసినా. నాకు ఇది ఒకటి చేసి పెట్టండి. ఇది నేను కోడ్ కూడా ఇక్కడ ఇచ్చేసి కమెంట్స్ కూడా ఇక్కడ ఇచ్చేసాను, వితౌట్ ఆస్కింగ్ చాట్ చూడకుండా జీపీటీ. చేయాలి. ఇది చేయండి యా ఫస్ట్. యా యా ఇది ఈజీగా అయిపోతుంది, వితౌట్ ఆస్కింగ్ చాట్ జీపీటీ చేయండి నాకు. ఇదైతే చాలా ఈజీ. స్టాటిక్ వెబ్ అప్లికేషన్ దేంట్లో చేయమంటారండి అది. నాకు మీకు అకౌంట్ లేదు కదా. యా యా నాది ఏమంటారు, ఇది మనం మండే చేద్దామండి ఇది అకౌంట్. మండే. సరే, ఓకేనా. అయితే ఆ, నాకు ఇది మీరు చేసినప్పుడు నాకు కాంటాక్ట్ అవ్వండి. నాకు ఈ అకౌంట్ క్రెడెన్షియల్స్ ఇస్తాను మీకు. ఈ అకౌంట్లో చేసి తర్వాత మళ్ళీ డిలీట్ చేద్దరు కానీ. లేకపోతే ఇక్కడ నాకు వేరే దగ్గర ఎక్కడ చేయడానికి లేదా. దెన్ ఏమంటారు అది చేయొచ్చు కానీ నేను హోస్ట్ అవ్వదు. మనకి మనకి కాంటెంట్ కావాలి అంతే కదండి. మనకి అవుతుంది మళ్ళీ కానండి, హోస్ట్ మ్మ్. అవ్వదు. నేను మళ్ళీ అది చేస్తా కదా. మళ్ళీ తర్వాత ఎట్లైనా ప్రాక్టీస్ చేయాలి కదా. ఓకే. దట్ ఈస్ ఇది వాట్ ఐ మెంట్. ఈ అకౌంట్లో చేసాను డైరెక్ట్గా, పర్లేదు. ఇప్పుడు మళ్ళీ మీ క్రెడెన్షియల్స్ ఇచ్చి అవన్నీ. ఇంకా నేను స్టూడెంట్ క్రెడెన్షియల్స్ వాడుతున్నా. ఓకే. మ్మ్. డెస్క్టాప్ ఆన్ చేస్తాను ఒక్క నిమిషం. ఓకే. ఈ లోపల అక్కడ డాక్యుమెంట్ ఎక్కడ ఉందో, లైనక్స్ టాస్క్ కదా. టాస్క్ మెంబర్ షెడ్యూల్, టాస్క్స్, టెస్ట్ డీకోడ్. ఇది కాదు. స్పైడర్ మూవీకి వెళ్ళట్లేదా అండి. మేము నిన్న వెళ్ళిపోయాం కదండి మార్నింగ్. మీరు వెళ్ళిపోయారు, నేను ఇంకా వెళ్ళలేదు. నాకు రేపు ఉంది, అదే అడుగుతున్నాం. మీకు ఏమైనా తొందరగా తీసుకుంటారా అని క్లాస్. ఎప్పుడండి? రేపు నాకు ఏమో ఏ టైంకి ఉందండి ఈవినింగ్ మూవీ? అన్నారు. ఈవినింగ్ అన్నారు సెవెన్ సరే, నాకు 7:30 నాకు మార్నింగ్. మెసేజ్ పెట్టండి, నాకు టైం చేసి. ఈ లోపల ఎర్లీగా వచ్చేసాను అనుకోండి. యా అంటే రేపు సాటర్డే అదే కాబట్టి మీరు. మోస్ట్లీ మేనేజర్ ఉండడు. మ్మ్. మోస్ట్లీ మేము ఎర్లీగా రావడానికి ట్రై చేస్తాం రేపు. యా ఇన్ యా కేసు నేను 6 కల్లా ఇక్కడికి వచ్చేసాను అనుకోండి, 6కి కనెక్ట్ అయిపోవచ్చు మనం. ఓకే ఓకే రండి ఓకే. రండి. నేను ఎర్లీ మార్నింగ్ 6కే లేస్తానండి నేను. ఎర్లీ మార్నింగ్ 6కి నేను 5:30కి లేచి జిమ్కి పోతాను, ఇంకా అవ్వదు. ఓ ఆ టైంకి వెళ్తారా మీరు. ఆ, నేను ఆ టైంకి వెళ్ళలేను అసలుకి. నాకు జనాలు ఉంటే నాకు ఏంటంటే ఇంకా టైం మాకు దొరకదు. నాకు ఏంటంటే టైం అదే దొరకదు అదే నాకు.
ఇంకా నేను జాబ్ చేసేటప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంటుందేమో కదా. అంతేనండి, ఎర్లీగా మ్మ్. వెళ్ళవలసింది. డాక్యుమెంట్స్ ఎక్కడో ఉంటుంది. సరే నేను చూస్తాను ఇది ఎక్కడ పెట్టాను. టాస్క్ Yeah. టాస్క్లన్నీ ఒక దాంట్లో పెట్టాను, నేను అక్కడ పెట్టాను గుర్తు రావట్లేదు. యూజర్స్ ఫోల్డర్స్ ఇది కాదు. ఒక్క నిమిషం ఒకసారి ట్రై చేద్దాం. Yeah. నాదేమైనా వెంకటేష్. రెజ్యూమే పంపించమంటారా? ఏదో ఒకటి చేసుకున్నాను నేను ఒకప్పుడు. ఓకే, అంటే ఇప్పుడు మీరు రెజ్యూమ్ చేసింది అంటే మీరు నాకు ఫ్రెష్. తెలిసి పనికిరాదు అని, కానీ బట్ స్టిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా ఆ, నాది. పంపండి డిగ్రీ నాకు అండ్ చెక్ ఎవ్రీథింగ్. చేస్తాను నేను. అంటే ఫ్రెషర్గా అయితే వద్దండి, ఒకవేళ ఫ్రెషర్గా తీసుకున్న ఎవరొకరు, మనం ఫ్రెషర్గా అయితే వెళ్ళొద్దు. యా యా. ఫ్రెషర్గా అసలు సాలరీ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు ఆవిడ. అదే మీరు ఫ్లటర్ అవన్నీ కూడా నేర్చుకున్నారా అండి? ఏదండి? ఫ్లటర్ ఇదే. ఫ్లటర్ మా ఓడి నేర్చుకున్నాను ఫ్లటర్. అంటే ఇక్కడ ఉన్న అదే. అప్లికేషన్ మేము ఏం చేసామంటే డిప్లాయ్మెంట్లు చేసాం దీంతో. ఓకే ఓకే. మా ఓడి మాకు కోడ్ ఇచ్చాడు, ఈ కోడ్ తీసుకెళ్ళి డిప్లాయ్మెంట్లు చేసామన్నమాట. ఓకే గాట్ ఇట్, అర్థమైంది నాకు. ఈ కోడ్ తోటి మనకు ఇప్పుడు మై యాప్ అనే కోడ్ మ్మ్. దీంట్లో ఎస్యూవి ఫైల్ ఎవ్రీథింగ్ నేను తీసుకుని దీన్ని డిప్లాయ్మెంట్ చేసామన్నమాట. మ్మ్. పైథాన్ నేర్చుకుందాం అప్పుడు మనం వీడియోస్ తీసుకున్నాం, కానీ పైథాన్ కంప్లీట్ చేయలేకపోయాను నేను, ఎట్లాగా టైం లేకపోవడం. అంటే బేసిక్ అయితే వచ్చు కదా మీకు? బేసిక్ పైథాన్ వచ్చాను. అంటే మనకు కోడ్ అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఇష్యూ వస్తే దాంట్లోకి వెళ్ళి ఇష్యూ తెలుసుకోవడం వచ్చు. అట్లయితే ఓకే కదా. ఆయన ఈ మధ్య చాట్ జీపీటీ అన్ని వాడేసి చేస్తున్నారులేండి. మొత్తం మనకు కూడా వచ్చనే చెప్పాలి. మేమేంటంటే అప్పట్లో డెవాప్స్ నేర్చుకున్నప్పుడు చాట్ జీపీటీ తెలియదు అసలు. ప్రతి ట్రబుల్ షూట్ కూడా మేము ఓన్ హ్యాండ్స్తోనే చేసాం. ఇప్పుడు ఇంకా ఈజీ అయిపోతుంది కానీ మీకు. ఇప్పుడు మాకు చాట్ జీపీటీ వస్తుంటే, ఇప్పుడు నేను పైప్ లైన్ ఏమైనా స్క్రిప్టింగ్ ఏమైనా ఉండి చాట్ జీపీటీ స్క్రిప్టింగ్ వేస్తే మొత్తం మోడిఫికేషన్ ఈజీగా చేసుకుంటున్నాను ఇప్పుడు. చాలా ఈజీగా ఉంటుంది. అదే బెటర్ కదండి. అప్పుడు మేము నేర్చుకున్నాం కాబట్టి మేము క్లాసులు కూడా చాలా ఈజీగా చెప్పగలుగుతున్నాం. అవును, ఇప్పుడు ఈజీగా అయిపోతుంది. హలో, 1 minute అండి, క్లాస్లో ఉన్నారా? అవదు, 11 వరకు క్లాస్ ఉంది. లేదు, ఆల్రెడీ స్టార్ట్ చేసాము, కంటిన్యూ కూడా వాళ్ళే. సరే, సో స్టాటిక్ వెబ్ అప్లికేషన్ అంటే మనం ఒక కంటెంట్, ఒక కోడ్ని తీసుకుని వెబ్ అప్లికేషన్ డిప్లాయ్ చేస్తున్నామండి. స్టాటిక్ ఏంటంటే ఆ అప్లికేషన్ మనం ఏదైతే బిల్డ్ చేస్తున్నామో అదే ఇస్తుంది. ఓకే, స్టాటిక్ ఏంటంటే వితౌట్ చేంజింగ్. ఇప్పుడు సపోజ్ నేను వెంకట్ అనే వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాను, ఆ వెంకట్ అనే వెబ్ అప్లికేషన్ ఇస్తుంది మనకి. ఓకే, సో మనం చూసుకుంటే ఇది ఒక వెబ్ అప్లికేషన్ అనుకోవచ్చు. ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి మనం చూస్తుందని వెబ్ అప్లికేషన్ అంటాం. ఓకే, బ్యాక్ అండ్ సర్వీసెస్ ఉంటాయి. ఇప్పుడు మనకి వెబ్ అప్లికేషన్స్ అనేది 2 types. వన్ ఈజ్ స్టాటిక్, వన్ ఈజ్ డైనమిక్. స్టాటిక్ వెబ్ అప్లికేషన్స్ అంటే మనం లాగిన్ ఇవన్నీ ఎవ్రీథింగ్ విల్ షో అండర్ ద స్క్రీన్. లాగిన్ ఏదైతే రిజిస్టర్ అయితే ఫేస్బుక్ లాగా. సో ఇక్కడ చూసుకుంటే సర్వర్స్ ఫిక్స్డ్ కంటెంట్ టు యూజర్స్, మీనింగ్ దట్ ద వెబ్ పేజెస్ ఆర్ ప్రీ-built and served to the user exactly as they are stopped on the server. Unlike dynamic web applications, అంటే డైనమిక్ వెబ్ అప్లికేషన్ కాదు. స్టాటిక్ వెబ్ అప్లికేషన్ do not involve any server side processing. This make them simple, fast and secure. మనం ఏంటంటే ఇక్కడ రిజిస్టర్ అవుతాం, డైరెక్ట్గా అప్లికేషన్ లోపలికి వెళ్ళిపోతాం. ఇక్కడికి వస్తే డైనమిక్ వస్తే మన యూట్యూబ్ ఎట్లా ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా, మనం సైన్ ఇన్ చేయకముందే మన సైన్ ఇన్ చేయకపోయినా ఓపెన్ అవుతుంది. లైక్ యూట్యూబ్, స్విగ్గీ అని
జొమాటో అని ఈ మనం సైన్ ఇన్ చేయకపోయినా ఓపెన్ అవుతాయి. అదే లాగిన్ అవ్వకపోయినా అవుతుంది. అవుతుంది. మనం సర్వీసెస్ చూసిన తర్వాత లాగిన్ అవ్వచ్చు అవసరమైతే. అవును. మన ప్లేలిస్ట్ ఉన్నదనుకో, ప్లేలిస్ట్ మనకు ఓపెన్ అవుతాయి, ప్లే కూడా అవుతాయి. అవును. సైన్ ఇన్ చేస్తే మన రికార్డ్స్ ఉంటాయి. అవును. A dynamic web page is a web page constructed at runtime as opposite to the static web page delivered as it is stored. అంటే ఆల్రెడీ వెబ్ అప్లికేషన్లో సమ్ స్టోర్డ్ ఉంటుంది అనమాట. ఈ సర్వర్ సైడ్ డైనమిక్ అంటే ఈ సర్వర్ సైడ్ ఇది మనకి ఒక సర్వర్లో పనిచేస్తుంది. ఇది వెబ్ పేజ్ whose construction is controlled by the application server processing server side scripts. అంటే ఆ అప్లికేషన్ సైడ్ నుంచి కంట్రోల్ చేస్తుంది ఇదంతా. వెబ్ అప్లికేషన్ అంటే సమ్ లింక్ ఉంటుంది అనమాట రెండిట్లకి. ఇక్కడ అట్లా ఉండదు. దీని వెబ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాతే లోపలికి మెయిన్ అప్లికేషన్కి వెళ్ళగలుగుతాం, ఓకే, మెయిన్ సర్వీసెస్కి వెళ్ళగలుగుతాం. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ లింక్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రతిదీ షో చేస్తుంది. మన కంటెంట్, మన ఇన్ఫర్మేషన్ మనకి హిస్టరీ పడాలి అంటే మనం సైన్ ఇన్ చేసుకోవాలి. ఓకే. మనకి ఇప్పుడు సర్వీసెస్ చాలా ఉన్నాయండి. యూట్యూబర్ లాగా ఉందో అట్లాగే చాలా ఉన్నాయి. మనం వితౌట్ సైన్ ఇన్ చేసుకుని మనం బయటకు వచ్చేయచ్చు. విత్ సైన్ ఇన్ చేసుకుని మనం లోపలికి వెళ్ళచ్చు. ఇది డైనమిక్ అయితే. స్టాటిక్ అయితే కన్ఫామ్గా సైన్ ఇన్ చేయవలసిందే. అప్లికేషన్ అదే నాకు అర్థమైంది. ఇది ఇప్పుడు కింద యూట్యూబ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, మన పైన ఫేస్బుక్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అంతే. సో డైనమిక్ స్టాటిక్ డిప్లాయింగ్ ఏ స్టాటిక్ వెబ్ అప్లికేషన్ ఆన్ అమెజాన్ సర్వర్. మనం ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకుంటామండి. లైనక్స్ క్రియేట్ చేసుకున్నాం, ఒక లాంచ్ చేసాం. మనం కనెక్ట్ చేసుకుంటాం ఇది థర్డ్ పార్టీకి, లైక్ చేసుకుంటాం కమాండ్ ప్రాంప్ట్కి. ఇన్స్టాల్డ్ వెబ్ సర్వర్ ఫస్ట్ అప్డేట్ చేస్తాం, తర్వాత హెచ్డిడిపి. వెబ్ సర్వర్ ఏంటి ఇక్కడ? హెచ్డిడిపిడి, అపాచీ ప్రొవైడ్ చేసింది హెచ్డిడిపిడి అనమాట. ఇప్పుడు సేమ్ నేను అబ్బాయి ఫాలో అవ్వాలా? సరిపోతుందండి, ఫాలో అయితే వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మీకు ఫాలో అయినప్పుడు ఏదైనా ఇష్యూ రావచ్చు, అది నేను సార్ట్ అవుట్ చేసుకోవాలి. ఓకే, రావచ్చు, రాకపోవచ్చు. డిపెండ్స్ ఆన్ మీ. నేను ఏమైనా తప్పు చేసినా, తప్పు చేయకపోయినా. మీరేంటంటే ఇది చేసిన తర్వాత, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ కమాండ్స్ ఇచ్చాను, ఇది కమాండ్స్ యాక్స్టీజ్గా ఇన్స్టాల్ అయిపోతాయి ఇక్కడ వరకు. ఇక్కడ నేను కమాండ్స్ ఏమవ్వలేదు మీకు, అంటే కమాండ్స్ పాత్ ఇచ్చాను. దీనికి కమాండ్ మీరు తీసుకోవాలి. ఇండెక్స్ index.html క్రియేట్ చేయాలి. ఎట్లా క్రియేట్ చేస్తాం మనం ఫైల్ని? అట్లా టచ్ ఫైల్, అదే టచ్ ఫైల్ తీసుకొని క్రియేట్ చేయాలి. దాంట్లో ఈ కంటెంట్ పెట్టాలి, ఆ ఫైల్లో ఈ కంటెంట్ అంతా పెట్టాలి. ఈ కంటెంట్ అంతా పెట్టిన తర్వాత దానికి ఫుల్ పర్మిషన్ చేయాలి. ఆ పాత్ ఫుల్ పర్మిషన్ ఇవ్వాలి. ఫుల్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. అప్పుడు రీస్టార్ట్ చేసిన తర్వాత మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. నేను డీటెయిల్గా చెప్తున్నాను, మీరు డీటెయిల్గా చెప్తే మీరు ఈజీగా చేసేస్తారు. లేదు, నాకు ఇప్పుడు అర్థమైంది. నాకు మైండ్, నేను చెప్తున్నా కదా, నాకు మైండ్లో మొత్తం ఉంది. ఓకే అండి, అది ఇప్పుడు నేను చేసేటప్పుడు ఎట్లా వస్తుందా అనేది నాకు తెలియదు. అది చేసేసేయండి. అది ఇంకోటి లైనక్స్ ప్రాజెక్ట్ మీకు రేపు షేర్ చేస్తాను నేను. నెక్స్ట్ మనకి ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడం ఐడియా ఉంది, రైట్? ఇప్పుడు ఇన్స్టెన్స్లోకి వెళ్తే మళ్ళీ మనం ఏంటంటే నిన్న ఏడబ్ల్యూఎస్లోకి వచ్చాం కాబట్టి ఏడబ్ల్యూఎస్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్నాం. టుడే రికార్డ్ చేస్తున్నానండి. టుడే వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఇన్స్టెన్స్. In AWS server we used to call instance. In AWS server we used to call instance. Server ni instance antam. Yeah, got it. So మనకి ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడానికి ఏమేమి స్టెప్స్ కావాలి? ఫస్ట్ వన్ ఈజ్ నేమ్ వదిలేసేయండి, ఆపరేటింగ్ సిస్టమ్. మనకి సర్వర్కి ఎట్లాగా నేమ్ ఇచ్చుకుంటాం, నేమ్ వదిలేసేయండి. ఆపరేటింగ్ సిస్టమ్ మస్ట్ అండ్ షుడ్. Yes. OS is nothing but a operating system.
మనం ఏం తీసుకుంటామో దాన్ని బట్టి ఉంటది కదా ఓఎస్. ఐదర్ ఉబంటు తీసుకుంటే ఉబంటు ఉంటది. లైనెక్స్ కానీ, లైనక్స్ తీసుకుంటే లైనక్స్ ఉబంటు ఉంటది. కానీ, మ్యాక్ ఓఎస్ కానీ, రెడ్ ఏదైతే హ్యాట్ ఏదో ఉంది కదా. ఏదైతే అది. సో ఇక్కడ మనం ఓఎస్ నేమ్ పిలుస్తామంటే ఏఎంఐ, అమెజాన్ మిషన్ ఇమేజ్, అమెజాన్ మిషన్ ఇమేజ్. ఓఎస్ని ఇక్కడ మనం అమెజాన్ మిషన్ ఇమేజ్ అని పిలుస్తాం. అమెజాన్ మిషన్ ఇమేజ్. యా. నెక్స్ట్ సో ఆపరేటింగ్ సిస్టమ్ ఇచ్చాం మనం. ఇక్కడ సిపియు ప్రొసీజర్ ఇవ్వాలి, సిపియు ప్రొసీజర్ ఇవ్వాలి అండ్ యాజ్ వెల్ యాజ్ మెమరీ కూడా ఇవ్వాలి. ఐ మీన్ ర్యామ్ ఇవ్వాలి. సిపియు 2 సిపియు ప్రొసీజర్ ఇచ్చాను నేను. ప్రొసీజర్ సో 2 CPU ప్రాసెసర్ అండ్ 2 GB మెమరీ. అది చెప్తున్నా కదా, నాకు అన్ని గుర్తున్నాయి మీరు చెప్పేది, కానీ నాకు ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంకా రాలేదు. అవును. 2 CPU ప్రొసెసర్, 2 GB ఆఫ్ మెమరీ ఇచ్చుకున్నాం. ఇక్కడ మనం దేన్ యూస్ టు కాల్ యాజ్ ఏ ఇన్స్టెన్స్ టైప్. ఇన్స్టెన్స్ టైప్ ఇది EC2 అవన్నీ ఉంటాయి కదా. ఇన్స్టెంట్ టైప్. నెక్స్ట్ స్టెప్ నథింగ్ బట్ కీ పేర్. కీ పేర్ వచ్చేసి పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ. మనకి ప్రైవేట్ కీ అనేది మన సిస్టంలోకి డౌన్లోడ్ అవుతుంది, పబ్లిక్ కీ అనేది సర్వర్లోకి వెళ్తుంది. ఓకే, ఐ విల్ షో టుడే. మనం క్రియేట్ చేసినప్పుడు పీపీకే అండ్ పెమ్కి. ఈ పెమ్కి అనేది ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో క్రియేట్ అవుతుంది. అండ్ పీపీకే అనేది పుట్టి అప్లికేషన్ మీన్స్ పుట్టి థర్డ్ పార్టీ కమాండ్ ప్రాంప్ట్కి డైరెక్ట్గా మన థర్డ్ పార్టీ కమాండ్ ప్రాంప్ట్కి పుట్టిలోనికి కనెక్ట్ అవ్వాలనుకుంటే డైరెక్ట్గా సిఎం లైక్ పీపీటీ డౌన్లోడ్ చేసుకుంటాం. ఓకేనా? అర్థం కాలేదు. పీపీటీ డౌన్లోడ్ చేసుకుంటాం. 1 minute. ఇది పుట్టి అండి. ఇది పుట్టి కమాండ్ ప్రాంప్ట్. మనకు ఆల్రెడీ ఇన్బిల్డ్గా ఇచ్చిన కమాండ్ ప్రాంప్ట్ ఇది. ప్రతి సర్వర్లో కమాండ్ ప్రాంప్ట్ ఇన్బిల్డ్గా ఇచ్చింది ప్రతి ల్యాప్టాప్లో. ఇది కాకుండా ఇది కూడా థర్డ్ పార్టీ అండి. ఏడబ్ల్యూఎస్లోనే కనెక్ట్ అయితే మెయిన్. దీని త్రూ వెళ్తే థర్డ్ పార్టీ అవుతుంది. దీంతో సిఎం కమాండ్ ప్రాంప్ట్ త్రూ వెళ్తే థర్డ్ పార్టీ అవుతుంది. ఇది కాకుండా మనం పుట్టిలోకి వెళ్తే ఇది ఒక థర్డ్ పార్టీ. ఓకే, లేదు ఇది కాకుండా గిట్ బ్యాష్ ఇదొక థర్డ్ పార్టీ. ఇదొక థర్డ్ పార్టీ. అండ్ కిట్టి ఈజ్ దేర్, ఇదొక థర్డ్ పార్టీ. పుట్టి కిట్టి సమ్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఆర్ దేర్ టు కనెక్ట్ ద సర్వర్. ఏదైనా సర్వర్ కనెక్ట్ చేయడానికి SSH ద్వారా థర్డ్ పార్టీ అప్లికేషన్కి సర్వర్ కనెక్ట్ చేయడమే. అంటే కొంచెం ప్రొసెసర్ కొంచెం స్పీడ్గా ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి వేరే అవుతూ ఉంటాయి అన్నమాట. కొంచెం స్పీడ్గా పనిచేస్తాయి, కొంచెం స్పీడ్గా అవుట్పుట్ ఇస్తాయి అంతే. మనం ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం ఎడిటింగ్ ఆప్షన్స్కి ఎట్లాగా వేరే వెర్షన్స్ ఎక్కువ ఉన్నాయి డౌన్లోడ్ చేసుకుంటామో మొబైల్లో, ఏదైనా ఫోటో ఎడిట్ కానీ లేకపోతే వీడియో ఎడిట్ కానీ ఎట్లా డౌన్లోడ్ చేసుకుంటాం, ఇవి కూడా సేమ్ అట్లాగే చెప్పుకోవచ్చు. ఓకే, సో కమాండ్ ప్రాంప్ట్.
నెక్స్ట్ వచ్చేసి విపిసి. విపిఎన్ ఇది అది కదా. విపిసి ఈజ్ నథింగ్ బట్ ఏ నెట్వర్క్. వితౌట్ నెట్వర్క్ వి కాంట్ వర్క్ అట్ ఆల్. మనం నెట్వర్క్ లేకుండా అసలు మనం పని చేయలేము దీంట్లో. మనం ఏదన్నా కమాండ్ కొట్టాలన్నా, ఏదన్నా సర్వర్ రన్ అవ్వాలని ప్రతిదానికి నెట్వర్క్ కావాలి. హియర్ వి యూస్ టు కాల్ విపిసి. వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. హలో, ఉన్నానండి. వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అండి. దీంట్లోనే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్లోనే మనం ప్రైవేట్ అయితే ప్రైవేట్, పబ్లిక్ అయితే పబ్లిక్. ప్రైవేట్ సర్వర్ క్రియేట్ చేయాలంటే ప్రైవేట్ ఐపీ ఇస్తాం. పబ్లిక్ సర్వర్ క్రియేట్ చేయాలంటే పబ్లిక్ ఐపీ ఇస్తాం. అండ్ మనకి పోర్ట్ నెంబర్స్ ఎస్ఎస్హెచ్ కానీ ఆర్ హెచ్టిటిపి కానీ, హెచ్టిటిపిఎస్ కానీ, లేదు డీబీకి సపరేట్ పోర్ట్ నెంబర్స్ ఉంటాయి. సమ్ 5304 సంథింగ్ ఇస్ దేర్. అట్లాగా డీబీకి ఎస్క్యూఎల్ డీబీకి సపరేట్ పోర్ట్ నెంబర్స్ ఇస్తాం. ఓకే. సో ఈ పోర్ట్ నెంబర్స్ మనం హోస్ట్ చేయడానికి హెచ్టిటిపి కానీ, హెచ్టిటిపిఎస్ కానీ, ఎస్క్యూఎల్ కనెక్ట్ చేయడానికి సమ్ డీబీ పోర్ట్ నెంబరు, ఎస్ఎస్హెచ్ మన సర్వర్ కనెక్ట్ అవ్వడానికి ఎట్లా ఇస్తాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసేటప్పటికి వాల్యూమ్. మన సర్వర్ ఇది ఏంటంటే ప్రొసెసర్, ఇది వచ్చేసి వాల్యూమ్. మన సర్వర్లో ఫైల్ క్రియేట్ చేస్తుంటే ఈ వాల్యూమ్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ అనే వాల్యూము, ఈబిఎస్ వాల్యూమ్. ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ స్టోరేజ్, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ అనే వాల్యూము వర్క్ అవుతుంది అనమాట ఇక్కడ. ఫైనల్లీ లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, ఇక్కడ మనం బిఫోర్ లాంచ్ చేసేటప్పుడు అడ్వాన్స్డ్లోకి వెళ్తే ఇక్కడ మనం ముందుగానే ఇన్స్టాల్ చేద్దాం అనుకున్న కమాండ్స్ అడ్వాన్స్డ్లో ఒక బ్లాక్ ఉంటుంది, ఇన్స్టాల్ గిట్ మావెన్ -y సమ్ కమాండ్స్ కానీ ఫైల్ క్రియేషన్స్ కానీ ఇస్తే మనకి సర్వర్ క్రియేట్ అవుతున్నప్పుడే ఆటోమేటిక్గా సర్వర్తో పాటు ఈ ఫైల్స్ కూడా క్రియేట్ అయిపోతాయి. ఓకే, మనం ముందుగా ఏమైనా క్రియేట్ చేయాలి అనుకుంటే. ఓకే, సో కెన్ వి గో ఫర్ క్రియేషన్? ఇదంతా ఐడియా వచ్చింది కదండి ఇప్పుడు. ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టంలో మనకి లైనక్స్ అంటూ ఉంటుంది. దెన్ సిపియు ప్రాసెసర్ అది తీసుకుంటాం, EC2 EC3 అవన్నీ ఉంటాయి కదా అదే. దెన్ మనం టూ కీస్ చేస్తాము, ఒకటి ప్రైవేట్, ఇంకా పీపీకే అండ్ పెమ్ అంటే వేరే సర్వర్స్కి. పెమ్ వచ్చేసి మనకు డౌన్లోడ్ అయ్యేది ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్. పీపీకే అది కూడా ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్, డైరెక్ట్ పుట్టి కనెక్ట్ అవడానికి. అదే పీపీకేకి నీకు అదే పబ్లిక్ ప్లాట్ఫామ్స్ అదే ఏదైతే ఉన్నాయో వాటికి కనెక్ట్ అవ్వడానికి, థర్డ్ పార్టీస్కి కనెక్ట్ అవ్వడానికి. విపిసి అంటే నెట్వర్క్. విపిసి నెక్స్ట్ వాల్యూమ్. ఓకే, రైట్. సో లాంచ్ ఇన్స్టెన్స్ మనం ఫస్ట్ వెంకట్ సర్వర్ అని ఇస్తున్నాం. అప్లికేషన్ అండ్ ఓఎస్ అమెజాన్ మిషన్ ఇమేజ్. రైట్. An Amazon mission image contain the operating system, application server and applications for your instance. మనం ఏంటంటే ఈ ఇమేజ్లోనే ఏదైనా ఇన్బిల్డ్గా ఇచ్చుకొని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఒక అప్లికేషన్ పెట్టి కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, అది అడ్వాన్స్డ్. అది మనం ఇక్కడ క్రియేట్ చేయం, అది ఇమేజ్లో డాకర్ ఇమేజ్ అని చెప్పేసి టూల్ ఉంటుంది, దాంట్లో క్రియేట్ చేస్తాం. అది ఇంకా అడ్వాన్స్డ్ అనమాట. If you don't see a suitable AMI below, use the search field browser. అదే క్రియేషన్ ఇస్తుంది.
మనం ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ అమెజాన్ ఇక్కడే ఉంది కాబట్టి మనం బ్రౌజర్లోకి వెళ్ళకుండా ఇక్కడ తీసుకున్నాం అమెజాన్ ఓకే. లైనెక్స్ అని చెప్పేసి. లినక్స్. ఇక్కడ మనకి ఆల్రెడీ సమ్మరీ ఉంది. ఆల్రెడీ ఏమి అమెజాన్ లైనెక్స్ ఎప్పుడు వస్తుంది, క్రియేషన్ డేట్, ఎవ్రీథింగ్, యూజర్ నేమ్ ఈసీ టు వచ్చేసి ఈసీ టు యూజర్, యూజర్. ఏఎంఐ ఐడి అండ్ బూట్ మోడ్, ప్రిఫర్డ్ బూట్ మోడ్ అనమాట. నెక్స్ట్ ఇన్స్టెంట్ టైప్, మన ప్రొసెసర్ అండ్ జీబీ. ప్రొసెసర్ అండ్ జీబీ నేను T3 మైక్రోనే తీసుకుంటున్నాను. ఓకే. అండ్ కీ పేర్, యూ కెన్ యూజ్ ఏ కీ పేర్ టు సెక్యూర్లీ కనెక్ట్ టు ద ఇన్స్టెన్స్. మనకేంటంటే థర్డ్ పార్టీ ఎవడన్నా వచ్చి కనెక్ట్ అవ్వడానికి ఈ సర్వర్కి నేను కీ ఇచ్చుకుంటున్నాను, సెక్యూరిటీ పర్పస్, ఒక లాక్. మీరు ఇంకా క్లారిటీ చెప్పాలంటే పబ్లిక్కి ప్రైవేట్కి ఎట్లాగంటే సింపుల్గా చెప్పేస్తాను చూడండి గుర్తుపెట్టుకోవడానికి. పబ్లిక్ అండ్ ప్రైవేట్ కీ అనుకున్నాం కదా. బెస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే రూమ్ లాక్ ఐడియా ఉంది కదండి, లాక్ పబ్లిక్ అనుకుందాం. సో మన కీ క్యారీ చేసి కీ ఉంటుంది కదా, కీ వచ్చేసి డూప్లికేట్. ప్రైవేట్. ఓకే, లాక్ ఈస్ పబ్లిక్, కీ ఈస్ ప్రైవేట్. రూమ్ లాక్ చేసిన వెంటనే అందరికీ కనపడేది లాక్. మనం ఊరు వెళ్ళిపోయి ఎవడన్నా దొంగ వచ్చాడంటే అక్కడికి లాక్ ఒకటే కనపడుతుంది, కీ కనపడదు. కీ అనేది అంటే రూమ్కి అటాచ్ చేసి ఉంది. రూమ్ ఉంది కానీ నేను రూమ్ లో నుంచి ఏం తీయలేవు. రూమ్ ఉంది, రూమ్ లో నుంచి ఏం చేయలేవు ఎందుకంటే ఇక్కడ లాక్ వేసి ఉంది. ఐదర్ ఆడు లాక్ను బదలగొట్టాలంటే వాడు హ్యాక్ చేయాలి, అంటే బదలగొట్టాలంటే మన ఆడు బదలగొట్టాలి, దొంగ వచ్చి బదలగొట్టాలి, మనం అది చేయాలి. మనం సర్వర్ లోకి వెళ్తాం కదా ఇప్పుడు మనం, ఏదండి ఇది పుట్టి కమాండ్ తీసుకొని లోపలికి వెళ్తాం కదా, లోపలికి వెళ్ళి వర్క్ అంతటి కదా, మనం వెళ్ళగలుగుతామండి. మనమే వెళ్ళగలుగుతాం, మన దగ్గర కీ ఉంది కదండి, మనం అంటే క్యారీ చేసి కీ యూజ్ చేసుకొని మనమే యూజ్ చేయగలుగుతాం, వేరే వాళ్ళు యూజ్ చేయలేరు. అది మన దగ్గర ఉంది కాబట్టి, మన ల్యాప్టాప్ లో ఉంది కాబట్టి మనమే యూజ్ చేయగలుగుతాం. ఓకే, గాట్ ఇట్. ఓకే, ఇది మనం క్యారీ చేసి కీ ప్రైవేట్. దట్ ఈస్ నథింగ్ బట్ పెమ్ ఆర్ పీపీకే. సో ఇక్కడ పబ్లిక్ ఆర్ఎస్ఏ పబ్లిక్ కీ అని చెప్పేసి మనకు సర్వర్లో డౌన్లోడ్ అయిపోతాయి, అంటే సర్వర్లో క్రియేట్ అయిపోయి ఉంటాయి. ఓకే, ఆర్ఎస్ఏ పబ్లిక్ కీ అండ్ ఆర్ఎస్ఏ డాట్ సమ్ పబ్లిక్ డాట్ కీ, ఇట్లాగా ఒక 2 కీస్ క్రియేట్ అవుతాయి. అథెంటికేషన్స్లో 2 కీస్ క్రియేట్ అవుతాయి. ఈ పబ్లిక్ కీకి ఈ పెమ్ కీకి మ్యాచ్ అయితేనే సర్వర్ అనేది ఓపెన్ అవుతుంది, లేకపోతే ఇట్ కాంట్ ఓపెన్. అందుకే మన రూమ్ ఆ సర్వర్ కి దీనికి అంటే లాక్ కీ కాంబినేషన్ ఉంటేనే ఓపెన్ అవుతుంది, లేకపోతే కాదు. సేమ్ రూమ్ ప్రకారం తీసుకుంటే మన దగ్గర ఉన్న కీతోనే ఓపెన్ చేయగలిదే. లేదు ఎవడన్నా వేరే కీ యూజ్ చేశారంటే అది ఓపెన్ అవ్వదు, సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్ కీ పేర్, క్రియేటింగ్ ఏ కీ పేర్. సో ఇక్కడే ఉన్నాయి ఆర్ఎస్ఐ ఇవన్నీ ఆల్రెడీ ఆర్ఎస్ఐ పెమ్, ఎన్క్రిప్టెడ్ ప్రైవేట్ కీ అండ్ పబ్లిక్ కీ పేర్. సో మనకి మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అంటే మీరు ఏమైతే చెప్పారో గుర్తుపెట్టుకోవడానికి దీంట్లోనే ఉంటాయి అన్నమాట, ఇన్బిల్ట్ అన్నీ ఉంటాయండి, మనం గుర్తుపెట్టుకోవాలంటే అంతేనండి. సో పెమ్కి అండ్ పీపీకే ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా పీపీకే క్రియేట్ అయిపోతుంది. దీన్ని మళ్ళీ పెమ్కీగా కన్వర్ట్ చేయడానికి వేరే థర్డ్ పార్టీకి వెళ్ళాలి, మళ్ళీ మన ఆర్గనైజేషన్ థర్డ్ పార్టీకి ఇవ్వమండి అట్లాగా. సో మన ప్రైవేట్ కి పెమ్ క్రియేట్ చేసినప్పుడు మనం కరెక్ట్గా క్రియేట్ చేసుకోవాలి. పెమ్ లోకి వెళ్తాం మోస్ట్లీ. పెమ్ మనం డైరెక్ట్గా పుట్టి యూజ్ చేస్తుంది, ఆర్గనైజేషన్ అంతా పుట్టి యూజ్ చేస్తుంది అనుకోండి, ఈ కీ క్రియేట్ చేసుకుంటాం. చూడండి, ఫర్ యూజ్ విత్ పుట్టి ఓన్లీ, ఫర్ యూజ్
విత్ ఓపెన్ ఎస్ఎస్హెచ్. ఓపెన్ ఎస్ఎస్హెచ్ అంటే దీని లోపల దేంట్లోనే చేయొచ్చు. ఎస్ఎస్హెచ్ పనిచేసే దాంట్లోకి దేంట్లోనే చేయొచ్చు మనం అక్కడ. ఓకే, ఐఎమ్ గోయింగ్ విత్ మనం మోస్ట్లీ పెమ్మే తీసుకుంటాం కదా. పెమ్మే తీసుకుంటామండి. ఎక్కడికి వెళ్ళినా. ఓకే, సో PEMG got created once. Yeah, it is downloaded also here. అది ఎక్కడ డౌన్లోడ్ అయిందో చూసుకోవాలి. ఇది మనం డౌన్లోడ్ అయింది కాబట్టి డౌన్లోడ్స్ ఇది ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ కీ. ఓకే, సో ఈ కీ చూసుకుంటే ఎవడన్నా ఈ కీని హ్యాక్ చేయగలదురా, పైగా మన ఫిజికల్ ల్యాప్టాప్లో నుంచి. ఇది కీ చాలా పెద్దగా ఉంది. ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ ఇంత కీ ఉంటుంది. ఇంత కీ మోస్ట్ ఆఫ్ నో వన్ కెన్ హ్యాక్ దిస్ వన్. సో కీ క్రియేట్ అయిపోయింది, అటాచ్ అయ్యింది. నెక్స్ట్ నెట్వర్క్ సెట్టింగ్స్, ఎడిట్, విపిసి ఈజ్ దేర్, డిఫాల్ట్ విపిసి ఈజ్ దేర్, అండ్ సబ్నెట్. సబ్నెట్లు ఇవన్నీ తర్వాత చెప్పుకుందాం. అన్నీ డిఫాల్ట్గా క్రియేట్ చేస్తాను. ఓన్లీ విపిసి వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అటాచ్ చేసాం. అండ్ కమ్ డౌన్ SSH and one more adding here, that is nothing but HTTP 80 port number. HTTP port range is 80. HTTP అదొకటి క్రియేట్ చేయాలి and HTTPS also. ఓకే, HTTPS 440 anywhere number. ఎనీవేర్ ఏంటంటే సోర్స్ టైప్ అనమాట. మనం కస్టమ్గా ఇచ్చుకుంటే మన వరకే క్రియేట్ అవుతుంది. ఎనీవేర్ ఏంటంటే ఎక్కడైనా మనం హోస్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వాల్యూమ్. దిస్ ఇస్ ద రూట్ వాల్యూమ్. వీ యూస్ టు కాల్ రూట్ వాల్యూమ్, EBS వాల్యూమ్, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. 10 GB ఇచ్చాను. ఇక్కడ అడ్వాన్స్ డీటెయిల్స్కి వెళ్తే అడ్వాన్స్ డీటెయిల్స్ కింద అప్లోడ్ ఏ ఫైల్ విత్ యూజర్ డేటా. మనం ఇక్కడ ఏదైనా యూజర్ డేటా ఇచ్చుకున్నామంటే యూజర్ డేటా తోటి క్రియేట్ అవుతుంది. సో వీఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎన్ యూజర్ డేటా, దెన్ విల్ గో విత్ లాంచ్ ఇన్స్టెన్స్. సో బేసిక్గా ఇప్పుడు నాకు ఇచ్చిన దాంట్లో మీరు లాంచ్ ఇన్స్టాన్స్ దగ్గర నుంచి అన్ని చేయాలి కదా. అవునండి, మీరు ఇప్పుడు నాకు ఇచ్చిన ఏదైతే అసైన్మెంట్ ఉందో చేయాలి. ఓకే, ఇన్స్టాన్స్ క్రియేట్ చేసిన తర్వాత కనెక్ట్ అవ్వాలి. ఇఫ్ విల్ గో విత్ డైరెక్ట్ ఇన్స్టాన్స్ బై యూజింగ్ ద AWS కనెక్ట్ త్రూ ద పబ్లిక్ యాక్సెస్, వీ కెన్ కనెక్ట్ హియర్. లేదు అనుకుంటే మనం SSH క్లయింట్ ద్వారా కనెక్ట్ అవ్వడానికి ఇది కాపీ చేస్తాం. అంటే ఇది కాపీ అంటే కనెక్ట్ టు యువర్ ఇన్స్టెన్స్ యూజింగ్ ఇట్స్ పబ్లిక్ DNS, అంటే SSH-i ప్రైవేట్ కీ అండ్ IP అడ్రస్. మనం ఆల్రెడీ యూజర్ నేమ్ చూసాం, EC2 యూజర్ అండ్ EC2 తో పబ్లిక్ IP. బై యూజింగ్ దిస్ వీఆర్ గోయింగ్ టు కనెక్ట్ ద కమాండ్ ప్రాంప్ట్. ఓకే, ఇక్కడ వచ్చేసింది డౌన్లోడ్స్. ఎస్, ఐ వాంట్ టు కనెక్ట్. సో మనకి ఇక్కడ కనెక్ట్ అయిందండి. ఓకే, ఇది EC2 యూజర్ హోమ్లో పాత్రలో ఉంది. మనం ఏం చేసాం, sudo -i. ఇప్పుడు రూట్ పాత్రలోకి వచ్చాం. రూట్ పాత్రలో ఉన్నాం మనం. క్లియర్ ద స్క్రీన్. ఇక్కడ మనం ఫైల్స్ క్రియేట్ చేసుకుంటాం, లైక్ ఎవ్రీథింగ్ వీ కెన్ డూ హియర్ ద సర్వర్. సో ఇక్కడ ls-al కొడితే SSH ఉంది, ఫార్ cd.ssh. ls authentication keys, cat authentication keys. ఇది ఒక పబ్లిక్ అథెంటికేషన్ కీ.
ఇది ఒక పబ్లిక్ అథెంటికేషన్ కీ. మనం హ్మ్. వెంకట్ కీ 31 అని ఇచ్చాం కదండి, అదే కీ హ్మ్. ఇక్కడ పబ్లిక్ అథెంటికేషన్ కీ. ఓకే. కానీ మనకి ఎస్ఎస్హెచ్ ఐఫన్ కీజెన్ అంటే దీంట్లో ఉన్న కీస్ని పబ్లిక్ కీస్ పబ్లిక్ కీస్ ఉన్నాయని చెప్పాం కదా, ఇది ఒక పబ్లిక్ కీ. అవును. ఓకే. మనకి దేనికి పబ్లిక్ కీ ఇది అథెంటికేషన్లో ఉన్నది, ఆ ఎస్ఎస్హెచ్‌కి కనెక్ట్. సర్వర్ వచ్చేసి ఆ కీ వచ్చేసి మన క్యారీ చేసిన కీ వచ్చేసి ల్యాప్టాప్లో ఉన్న కీ వచ్చేసి దీనికి కనెక్ట్ అవి రెండు మ్యాచ్ హ్మ్. అయితే సర్వర్ కనెక్ట్ అవుతుంది. అవును. ఇప్పుడు ఇప్పుడు ఎస్ఎస్హెచ్‌కి కనెక్ట్ చేస్తున్నాం కదా! కనెక్ట్ చేసామండి ఆల్రెడీ, ఇది కనెక్ట్ అవునవును. అయ్యింది. మన సర్వర్ కనెక్ట్ హ్మ్. అవ్వడానికి మెయిన్ కారణం ఈ కీ. అవును. సో ఎప్పుడైతే మనం ఎస్హెచ్ కీజన్ చేసామో ఐడిఆర్ఎస్ఏ అండ్ ఐడిఆర్ఎస్ఏ పబ్ కీస్ వచ్చినాయి. అంటే ఇది జనరేట్ చేయాలి, జనరేట్ చేయకపోతే ఏంటంటే మనకు లోడ్ చేసుకోదు. ఆల్రెడీ దీంట్లోనే ఉంటాయి ఈ కీస్ అనేది, ఇక్కడే ఓకే. ఉన్నాయి, రూట్ హ్మ్. పాత్లోనే ఉన్నాయి, కానీ లోడ్ చేసుకోవాలి. లోడ్ ఓకే. చేసుకున్నప్పుడు ఎస్ఎస్హెచ్ కీజెన్ ఐఫన్ అని కీజన్ నొక్కితే దెన్ లోడ్ అవుతుంది అంతే. ఎస్ఎస్హెచ్. దీంట్లో ఉన్న కీస్ లోడ్ అవుతున్నాయి. హ్మ్. ఇగోండి మనకి ఇది ఓకే. ఓకే ఐడిఆర్ఎస్ఏ కీ ఇది, అంటే ప్రైవేట్ కీ మనం లోడ్ చేసాం ఇప్పుడు. హ్మ్. నెక్స్ట్ క్యాట్ ఐడిఆర్ఎస్ఏ పబ్ కీ, అది ప్రైవేటు ఇది పబ్లిక్. హ్మ్. అక్కడ ఉన్న కీయే అథెంటికేషన్లో ఉన్న కీయే ఇది, ఇది ప్రైవేటు హ్మ్. అది పబ్లిక్ అనమాట. సారీ, ఇది ప్రైవేటు ఇది పబ్లిక్. హ్మ్. ఓకే. మనం ఏంటంటే ఇది మన సర్వర్లోనే ఉంటుంది, లోడ్ చేసినప్పుడు మాత్రం బయటకు వస్తుంది. ఓకే. మనకి కీ అక్కడ డౌన్లోడ్ అవుతుంది, ఇక్కడ కూడా ఇన్సైడ్గా డౌన్లోడ్ అవుతుంది. క్లియర్ కదండి, చిన్న కన్ఫ్యూజ్ యాహ్! ఉంటుంది యాహ్! కానీ. ఉన్ ఉందండి. కానీ నాకు మళ్ళీ మీరు ఎట్లా ఇది రివైజ్ చేస్తారు కాబట్టి నేను నవ్వుతున్నా. ఓకే, అంటే అప్పుడు ఇంకా క్లియర్‌గా అర్థమవుతది మీరు చెప్తుంటే. మనం డైలీ దీని మీద వర్క్ చేస్తాం కాబట్టి ఒకటి దీంట్లో నుంచి వెళ్తాం, దానికి ఇబ్బంది అండి. ఓకేనా. మీరు మీరు రేపు ఒకవేళ మీకు కుదిరితే ఏమంటారు అది? ఆ లేక్ షోర్ దగ్గర నుంచి వస్తారు కదండీ మీరు. నేను ఇట్లాగ బాలానగర్ ఫ్లైఓవర్ దగ్గర నుంచి వస్తాను. అదే బాలనగర్ పక్కకే ఉంది అది లేక్ షోర్. తెలుసండి. అదే మీరు అక్కడికి వస్తే ఆ కాఫీ షాప్‌లో ఒక 1 అవర్ కూర్చున్నామంటే అయిపోతది. ఓకే అండి, రేపా? మీరు అటొస్తే. రేపు మీరు 6 వరకు వస్తా అన్నారు కదా! అదే నేను వచ్చి అక్కడ బయలుదేరినప్పుడు ఫోన్ చేస్తానండి మీకు. యాహ్! యాహ్! ఓకేనా. అది బెస్ట్. ఎందుకంటే ఇది కొంచెం నాకు కొంచెం కన్‌ఫ్యూజింగ్ ఉంది. ఫేస్ టు ఫేస్ ఉంటే ఓకే ఓకే అండి, ఓకే ఐ అండి, థింక్ ఐ విల్ అండర్‌స్టాండ్ బెటర్ అని చెప్పి. ఓకే అండి. సో ఇక్కడ ఇన్స్టెంట్ టైప్స్ వచ్చేసి ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి మనం. హ్మ్. సో ఇన్స్టెంట్ టైప్స్ ఇక్కడ చెక్ చేసుకున్నాం కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం క్రియేట్ చేసాం కదండి అప్పుడు సమ్ అవును. అమౌంట్ ఆఫ్ జీబీ. ఓకే, సమ్ అమౌంట్ ఆఫ్ జీబీ తోటి ఐపీ అడ్రస్ ఇచ్చాము, అవైలబిలిటీ జోన్ ఇచ్చాము, T3 మైక్రో ఇచ్చాము. నేను హ్మ్. ఏం చేస్తున్నాం అనుకుంటే ఎక్స్టెండ్ చేసుకుందాం అనుకుంటున్నాను మెమొరీని. ఓకే. వీ కెన్ డూ. అలాగే నేను T3 మైక్రో ఇచ్చాను, ఇన్స్టెంట్ టైపు 1 GB 1 CPU ఇచ్చాను, దీన్ని కూడా ఎక్స్టెండ్ హ్మ్. చేసుకుందాం అనుకుంటున్నాను. వీ కెన్ డూ దట్ ఓకే. ఎక్స్టెన్షన్ ఆల్సో. కొన్నిటికి మాత్రమే ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఇదిగోండి ఇన్స్టెంట్ టైప్, చేంజ్ ద ఇన్స్టెంట్ టైప్, చేంజ్ ద CPU అది ఆప్షన్. లేవవి. మీకు అదే మీకు లేదు, లైట్‌గా ఉండేటివన్నీ మనం చేయలేము బేసిక్‌గా. అవునండి. హ్మ్. మనకేంటంటే ఇవి ఈ సర్వర్ స్టాప్ చేసినప్పుడు మనకి చూపిస్తాయండి. ఇదిగోండి ఈ స్టాప్ ఓకే. స్టేట్లో ఉంది కదా, ఇది దీన్ని చూద్దాం చూడండి. హ్మ్. అవునవును. అవును. ఇదిగోండి ఇన్స్టెంట్ టైప్ చేంజ్ చేయొచ్చు. ఓకే. ఓకే, బేసిక్‌గా మనం మొత్తం చేంజ్ చేసేయొచ్చు ఇన్‌స్టాన్స్‌ది. దాని లోడ్ ఎంత తీసుకోవాలి, దాని మెమరీ అండ్ ఇవన్నీ. అండ్ ప్లేస్మెంట్ అండ్ కెపాసిటీ రిజర్వేషన్స్ అని ఉంటాయి. అండ్ హ్మ్. డేటాబేస్, ఇక్కడ మనం ఏదైనా డేటాబేస్ కనెక్ట్ చేసింది చేంజ్ చేయొచ్చు. చేంజ్ ద క్రెడిట్ స్పెసిఫికేషన్, చేంజ్ ద రీసోర్సెస్, అంటే దీనికి ఏదైనా రీసోర్స్ కనెక్ట్ అయిందని కూడా చేంజ్ చేయొచ్చు. ఓకే. మనం ట్యాగ్స్ చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ట్యాగ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే
మనం ఈ సర్వర్ ట్యాగ్స్ ఇవ్వకుండా క్రియేట్ చేసామని మనం యాక్చువల్గా అయితే. ట్యాగ్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే, నేను ఏదో నైట్ డ్యూటీ చేస్తున్నాను ఈరోజు. నైట్ డ్యూటీ చేసినప్పుడు ఈ సర్వర్ యూజ్ చేసుకుని వదిలేసి వెళ్ళిపోయా. ఓకే. సర్వర్ 1 నా పేరు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, వితౌట్ నేమ్తో క్రియేట్ చేశాను నేను సర్వర్ని. నెక్స్ట్ మార్నింగ్ డ్యూటీ వచ్చింది, వాడికి ఏ సర్వర్లో వర్క్ చేయాలో తెలియదు. ఓకే. వితౌట్ నేమ్తో క్రియేట్ చేసినప్పుడు ఏ సర్వర్, సపోజ్ నేను వెంకట్ అని క్రియేట్ చేసుకున్నాను అనుకో, వెంకట్ సర్వర్ ఏడిది, మనం దాంట్లో వెళ్ళకూడదు అన్నట్టు ఉంటుంది. ఇక్కడ నేను మార్నింగ్ వచ్చిన వాడికి ఏ సర్వర్ తెలియదు, వీడు ఏ సర్వర్ యూజ్ చేసారో తెలియదు, కొత్త సర్వర్ క్రియేట్ చేస్తే దాంట్లో అప్లికేషన్ ఉండదు. అప్పుడు మనం ట్యాగ్స్ ఇచ్చుకుంటే ఏంటంటే, ట్యాగ్స్ సర్టెన్ అప్లికేషన్కి అనమాట. ఓకే. లేదు ట్యాగ్స్ అనేది వెబ్ అప్లికేషన్కి అనమాట. వెబ్ అప్లికేషన్ ఒక ట్యాగ్ ఇచ్చాం. నెక్స్ట్ అప్లికేషన్కి ఒక ట్యాగ్ ఇచ్చాం. వెబ్ అప్లికేషన్కి ఒక ట్యాగ్ ఇచ్చాం, డీబీకి ఒక ట్యాగ్ ఇచ్చాం, డీబీ సర్వర్కి ఒక ట్యాగ్ ఇచ్చాం. ఇట్లా ట్యాగ్స్ ఇచ్చుకుంటే ఏమవుతుందంటే, ఏది ఎక్కడ ఉందో తెలుస్తుంది. అదే మన తర్వాత చేసేవాడికి ఎన్విరాన్మెంట్లో క్రియేట్ చేసినట్టు ఉంటుంది అనమాట. ఓకే. డెవ్ ఎన్విరాన్మెంట్ డెవ్ ట్యాగ్ ఇస్తాం, టెస్ట్ ఎన్విరాన్మెంట్ అయితే టెస్ట్ ట్యాగ్ ఇస్తాం, అట్లాగా. ఓకే, ఏ ఎన్విరాన్మెంట్లో క్రియేట్ చేసారు, ఏ ఎన్విరాన్మెంట్లో వర్క్ జరుగుతుంది. సో బేసిక్గా మనం చేసే పని ఒకవేళ మనం ఆగిపోయినామంటే మన బదులు వేరే వాళ్ళు కూడా చేస్తారు. ఇదిగోండి ఇక్కడ ట్యాగ్స్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది. మనకు ఎండ్ ఆఫ్ ద సర్వర్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ట్యాగ్స్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది. ఓకే, మనం ఈ సర్వర్లో వర్క్ చేస్తున్నామని వాళ్ళకి తెలిసిపోతుంది. అంతే. నేమ్ వెంకట్ సర్వర్తో క్రియేట్ అయింది, మనం నేమ్తో క్రియేట్ చేసాం కాబట్టి నేమ్ చూపిస్తుంది ఇక్కడ నేమ్. నెక్స్ట్ ట్యాగ్స్, ఏదైనా మనం మేనేజ్ ట్యాగ్స్ అని చెప్పేసి ఏదైనా ఇచ్చామంటే మేనేజ్ ట్యాగ్స్, నేమ్ వచ్చేసి వాల్యూ వచ్చేసి ఇది ఇచ్చేసాను. ట్యాగ్ వచ్చేసి వేరే ట్యాగ్ కాదు, వేరే ట్యాగ్ మనం ఈ సర్వర్కే సో మెనీ ట్యాగ్స్ మనం ఇచ్చుకోవచ్చు అనమాట. నైట్ షిఫ్ట్ ముత్యం, వన్ వెబ్ సర్వర్ 1 సర్వర్ 1 అనమాట. సేవ్. ఇప్పుడు ఏ ట్యాగ్లో ఉందండి, ఇప్పుడు ఇది చెక్ చేసుకుంటే నైట్ షిఫ్ట్ ముత్యం వెంకట్ సర్వర్ వెబ్ సర్వర్ 1 ఈ ట్యాగ్స్ తోటి ఐడెంటిఫై చేస్తామన్నమాట మనం. బేసిక్గా మన వర్క్ ఏంటిదా అనేది మనకి ఇట్లానే అసైన్ చేస్తారా? ట్యాగ్స్ ఇచ్చి అసైన్ చేస్తారు. అంటే వర్క్ అసైన్ చేయరండి. ట్యాగ్స్ అనేది ఏంటంటే పర్టికులర్ సర్వర్ మనకి తెలియడం కోసం. ఓకే, అంటే మనం ఏ సర్వర్లో వర్క్ చేయాలి ఏంటిది మనకి. మనం ఒక ఎన్విరాన్మెంట్ డెవ్ ఎన్విరాన్మెంట్లో క్రియేట్ చేసుకుంటే డెవ్ సర్వర్స్ అని చెప్పి ఒక ట్యాగ్ ఇచ్చుకున్నాం. అట్లాగా ఒక 20 సర్వర్స్ ఉంటే అవన్నీ డెవ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నట్టు అనమాట. మన రియల్ టైంలో ఒక 10 to 15 సర్వర్స్ ఉన్నాయంటే దాన్ని పర్టికులర్గా మనం తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఏ సర్వర్ ఎక్కడ ఉందో మనం లోపలికి వెళ్ళి చెక్ చేయాలి. ఓకే, లోపలికి వెళ్ళిన తర్వాత ఓకే వెబ్ అప్లికేషన్ ఇన్స్టాల్ అయింది కాబట్టి ఇది వెబ్ సర్వరు, అప్లికేషన్ ఉంది కాబట్టి అప్లికేషన్ సర్వర్, డీబీ సర్వర్ ఉంది కాబట్టి డీబీ సర్వర్. ఇక్కడ టీమ్స్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి ఆ టీమ్స్కి సెపరేట్ సర్వర్ అలొకేట్ చేసినప్పుడు అన్నీ ఏడబ్ల్యూఎస్లోనే ఉన్నాయి. ఆ రోజు వచ్చి లాగిన్ చేసుకోవాలి. అప్పుడు డీబీ ఓడు బేసిక్గా మన వర్క్ మొత్తం ఏడబ్ల్యూఎస్లోనే ఉంటుంది. దాంట్లో లాగిన్ లాగౌట్ క్రెడెన్షియల్స్ మనవే ఉంటాయా లేకపోతే వాళ్ళు ఇస్తారా? వాళ్ళు ఇస్తారండి. ఓకే, వాళ్ళ క్రెడెన్షియల్స్ ఇచ్చి దాని తర్వాత మనం లోపలికి వెళ్ళినాక మనం క్రియేట్ చేసుకోవాలి. మన యూజర్స్ ఏమైనా ఉంటే మనం క్రియేట్ చేసుకుంటాం. అంటే యూజర్స్ కూడా అల్లేస్తారు. ఇప్పుడు మన ఆర్గనైజేషన్కి ఒక యూజర్ క్రియేట్ చేసి ఇస్తారు అట్లాగా. ఓకే, ప్రతి దానికి ఏమంటారు అది, ప్రతి డెవలపర్ వీటికి అన్నిటికీ ట్యాగ్స్ ఉంటాయి అని చెప్తున్నారు. అంతేనండి.
అంటే ఒక ఎన్విరాన్మెంట్లో మనం అదే చేసుకోవడానికి ఒక ట్యాగ్ యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే. అంటే మన తర్వాత మనం ఇప్పుడు దీని మీద వర్క్ చేస్తున్నామంటే వాళ్ళకి తెలుస్తుంది బేసిక్గా ఈ ట్యాగ్స్ వల్ల. అంతేనండి. ఓకే. యా గోట్ ఇట్. అర్థమైంది. ఇప్పుడు మనకి నేమ్ లేదు, నేమ్ లేకపోయినా ట్యాగ్ తోటి మనం ఎవరో క్రియేట్ చేశారు, దేనికి క్రియేట్ చేశారని చెప్పొచ్చు. మనం ఈ నేమ్ లేకపోయినా ట్యాగ్లోకి వెళ్ళి డైరెక్ట్గా ట్యాగ్ చెక్ చేసుకుంటే మనం ఈజీగా చెప్పేయచ్చు. సమ్వన్ వెంకట్ వన్ అండ్ ఇట్ ఈస్ ఏ వెబ్ సర్వర్ 1. ఇఫ్ ఇట్ ఈస్ వెబ్ సర్వర్ 2, వెబ్ సర్వర్ సెకండ్ సర్వర్ అయితే వెబ్ సర్వర్ 2. ఓకే. ఇన్స్టెన్స్ టైప్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇన్స్టెన్స్ టైప్స్ అక్కడ ఎట్లా చూసామో ఇక్కడ మనకి సర్వర్ క్రియేట్ అయిన తర్వాత డాష్ బోర్డ్లో కూడా ఇన్స్టెన్స్ టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ టెంప్లేట్. మనం టెంప్లేట్ యూజ్ చేసుకుని టెంప్లేట్ నుంచి ఒక సర్వర్ క్రియేట్ చేయొచ్చు. టెంప్లేట్ ఎందుకంటారేమో, ఈరోజు ఏంటంటే నేను టెంప్లేట్లో ఒక డేటా ఇచ్చుకున్నాను. టెంప్లేట్లో ఏం చేశానంటే T2 మైక్రో సేమ్ మనకి ఇన్స్టెన్స్ అట్లా క్రియేట్ చేసుకుంటున్నామంటే మన టెంప్లేట్ ఐడియా ఉంది కదండి ఆల్రెడీ. మనం బయట ఎట్లా యూజ్ చేస్తాం, ఏదన్నా క్రియేట్ చేయాలి అనుకుంటే దానికి ఒక టెంప్లేట్ అనుకుంటాం. మీన్ లైక్ ఒక డెమో లాంటిది. సో డెమోకి టెంప్లేట్ లాగా మన టెంప్లేట్ TEMP. డిస్క్రిప్షన్ ఏంటంటే మనం ఏదైనా డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. దిస్ ఈజ్ నథింగ్ బట్ వెంకట్ సర్వర్ టెంప్లేట్కి. సో ఈ టెంప్లేట్లో నేను ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటి యాడ్ చేసుకుంటున్నాను. లైనక్స్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ యాడ్ చేసుకున్నాను. మనం అక్కడ ఏంటి టెంప్లేట్ ఎందుకు యూజ్ చేస్తాం, మెయిన్ పర్పస్ చెప్తాను చూడండి. ఈ టెంప్లేట్ అనేది ఈరోజు నేను ఒక సర్వర్ క్రియేట్ చేశాను. రేపు ఒక సర్వర్ క్రియేట్ చేయాలి, అట్లాగా 10 daysకి 10 సర్వర్స్ క్రియేట్ చేయాలి. అవును, మీరు ఒక టెంప్లెట్ తీసుకున్నారంటే దాని ఒక 5 minutes పని 2 minutes పని అవుతుంది. 2 minutes పని అవుతుంది అనమాట. ఏదైనా మనం రిక్వైర్మెంట్ చేంజెస్ చేసుకోవాలంటే అన్ని రిక్వైర్మెంట్స్ చేంజెస్ చేసుకోలేకుండా ఏదో ఒక రిక్వైర్మెంట్ చేంజెస్ చేస్తే చాలు, నాకు అదే క్రియేట్ చేస్తే సరిపోతుంది అన్న టైంలో ఒక రిక్వైర్మెంట్ కాడికి వెళ్ళి ఆ రిక్వైర్మెంట్ మనం చేంజెస్ చేసుకుని క్రియేట్ చేసేయచ్చు. ఓకే. వెంకట్కి and subnet default one, availability zones I will tell later, availability zones and everything. Security group also default one security group I am giving. And volume, already volume added here, that is enough. 8 GB volume is there. And create a template. ఇది ఇంకా చాలా ఈజీగా ఉంది కదండి. సో బేసిక్లీ ఎవ్రీవన్ విల్ డూ దిస్ పార్ట్ ఓన్లీ కదా. రైట్. మనకి ఏంటంటే మోస్ట్లీ ఏంటంటే ఇది క్రియేట్ చేసి పక్కన పడేసుకున్నాం. రేపు ఏదైనా క్రియేట్ చేయాలి అనుకుంటే దీని నుంచి క్రియేట్ చేసుకున్నాం. నేను సింపుల్గా టెంప్లేట్ క్లిక్ చేసుకుని యాక్షన్ పార్ట్కి వెళ్ళి లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లేట్. ఓకే, సేమ్ టెంప్లేట్ మళ్ళీ ఫామ్ అవుతుంది. ఇదిగోండి ఆ టెంప్లేట్ మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం. టెంప్లేట్ యాడ్ అయ్యింది. అయిపోయింది, మొత్తం వచ్చేసింది. మొత్తం ఆ టెంప్లేట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా మనం ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేస్తున్నాం ఈ టెంప్లేట్ నుంచి. లాంచింగ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లేట్. ఆ టెంప్లేట్ అట్లాగే ఉంది మనకి. ప్లస్ ఇంకోటి కూడా లాంచ్ అయింది. ఇదిగోండి. ఇనిషియలైజింగ్ జస్ట్ నౌ క్రియేటెడ్ దిస్ వన్ బై ద టెంప్లేట్. ఇప్పుడే క్రియేట్ అయిందండి. అదే కీ కూడా వేరేది కీ వేరేది ఇచ్చాను నేను. ఆ టెంప్లేట్లోనే వేరేది యాడ్ చేశాను కీ ఇక్కడ.
అవును. చూసా. ఓకే. మనం ఇప్పుడు మళ్ళీ ఇంకొక సర్వర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ రిక్వైర్మెంట్స్ ఏదో చేంజెస్ చేద్దాం అనుకుంటున్నాను. హ్మ్. యాక్షన్స్, లాంచ్ లాంచ్ టెంప్లెట్. ఇన్స్టాన్స్ ఫ్రమ్ టెంప్లెట్. సెలెక్ట్ లాంచ్ టెంప్లెట్. సో లాంచ్ టెంప్లెట్ దగ్గర నేను ఏదో కీ పేరు చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. హ్మ్. సో కీ చెప్పరా. మ్హూ. లేదు అవును ఇప్పుడు ఇదిగోండి 31 ఇచ్చుకున్నాం. మళ్ళీ జస్ట్ చేంజెస్ హ్మ్. చేసా. లాంచ్ ఇన్స్టెన్స్. కీ చేంజ్ చేశాను. ఓన్లీ కీ ఒకటే చేంజెస్ చేశాను. లాంచ్ ఇన్స్టెన్స్ కొట్టేసాం. హ్మ్. Again go to the EC2 instance. ఇంకొక సర్వర్ యాడ్ అయింది ఇప్పుడు. ఇనిషియలైజింగ్ దిస్ వన్. ఇన్స్టలేషన్ ఇప్పుడే అయింది. ఈ కీ పేరు వేరేది ఇచ్చాము. వెంకట్ 30 అట్లా. వెంకట్ కీ 31. సో ఇట్ ఈజ్ ఈజీ దెన్ దట్, రైట్? మన టెంప్లెట్ ఇట్ ఈస్ ఆల్రెడీ వెరీ క్రియేట్ ఈజీ టు చేసుకున్నాం. కనెక్ట్ అట్లా లైక్ దిస్. 100 క్రియేట్ చేసుకున్నా కానీ మనం ఈ టెంప్లెట్ నుంచి క్రియేట్ చేయొచ్చు. ఓకే అండి. అయితే ఇదైతే క్లియర్ కదండి. మనం టెంప్లెట్ ఇది ఇన్స్టాన్స్ ఇవన్నీ క్రియేట్ చేయడం ఆర్ ఈ టెంప్లెట్ ఇదైతే ఐ అండర్స్టూడ్. డిలీట్ చేయడానికి జస్ట్ క్లిక్ దిస్ వన్, గో టు ద టెంప్లెట్, క్లిక్ దిస్ వన్ అండ్ delete the యాక్షన్స్ template. డిలీట్. Write the delete here and enter. Template got deleted. Now I am going to delete this one. 3 servers at a time delete చేస్తున్నాను. ఓకే. ప్రతిసారి మనం క్రియేట్ చేసుకున్న తర్వాత ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి మనం డిలీట్ చేసుకోవాలి, లేదంటే బిల్లింగ్ పడుతుంది. ఓకే. 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 స్టాప్ చేసుకున్నా కూడా బిల్లింగ్ పడదు కదా? స్టాప్ చేస్తే బిల్లింగ్ పడుతుంది, కానీ ఎక్కువ సర్వర్స్ ఉంటే బ్యాక్గ్రౌండ్ రన్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే లైక్ మనం ఏదైనా మర్చిపోయామంటే కన్ఫామ్గా బిల్లింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అర్థమైంది. ఓకే. అర్థమైంది. ఓకే, క్లియర్ కదా? ఓకే, విల్ కనెక్ట్ టుమారో, లెట్ యు నో ద టైం. నాకు ఒకసారి